గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ ఆత్మనిర్భర భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున కానిక్ సెక్షన్, పెరబుల. ఈ రోజున నేను ఈ దేశంలో ఉన్న ఏ దేవుణ్ణి నమ్మను, ఏ మత విశ్వాసాలని నేను నమ్మను. ఎథీస్ట్ అని పేరు పెట్టుకుని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు మీడియాలోకి వచ్చి. ముఖ్యంగా మన లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారి ద్వారా ఈ ఎథీస్టులకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇక్కడ రామాయణంలో దశరథ మహారాజుకి 3 భార్యలు, అదేవిధంగా మహాభారతంలో భీష్ముడికి ఒక స్వయంవరానికి వెళ్ళి 3 అమ్మాయిల్ని తీసుకురావడం జరిగింది. ఈ స్టోరీ బ్రీఫ్గా మీకు రిమైండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాముడికి పట్టాభిషేకం అనుకున్న విధంగా జరిగిపోతే ఈ రాముడు అడవికి వెళ్ళటం, సీతాదేవి అపహరణ, రావణ సంహారం, తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తి అవడం, ఈ స్టోరీ ఉండేది కాదు. అక్కడ భరతుని తల్లి తన కొడుకుని పట్టాభిషేక్తిని చేయాలని కోరటంతో దశరథ మహారాజు ఆవిడికి అంతకుముందు ఇచ్చిన ఒక వరాన్ని నెరవేర్చడం కోసం రాముడిని అడవులకు పంపించాడు. ఇది ఒక స్టోరీ. మీరు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మా ఇంట్లో పని మనిషి, వంట మనిషి ఒక ముస్లిము, ఒక మా వేసవి కాలంలో నాకు ఏసీకి సమస్య వస్తే ఏసీ మెకానిక్ సలీము ఒక ముస్లిము, ఈ వంట మనిషి రోజాలో ఉపవాసం అయి ఉంటే కొంచెం నిమ్మరసం తాగు, నీరసం వస్తుందేమో అని ఇంత ప్రేమని మీరు చూపించారు కాదనట్లు. కాకపోతే మీరు ఇక్కడ అమెరికా మధురోని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అమెరికా జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు మీరు మధురో ఒక దుర్మార్గుడు అన్నారు. 2, ఇక్కడ ఖొమేనీ హతం, దీన్ని సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఖొమేనీ ఒక దుర్మార్గుడు అని మీరు మాట్లాడడం జరిగింది. అసలు ఇక్కడ ఇదే మీ వంట మనిషికి ఖొమేనీ దుర్మార్గుడు అని మీరు మాట్లాడితే అన్నం వండి గెరిటితోటే మిమ్మల్ని కొట్టేస్తుంది. అందులో సమస్య లేదు. మీ ఏసీ మెకానిక్ దగ్గర ఈ ఖొమేనీ దుర్మార్గుడు అని మాట్లాడితే ఆ స్క్రూ డ్రైవర్ ఇచ్చుకుని మిమ్మల్ని పొడి చేస్తాడు. అది వాళ్ళ యొక్క యూనిటీ. మీరు హిందూ దేశంలో పుట్టి మీరు హిందువుల మీద, అంటే వేరే మతాల్లో గురించి మీరు మాట్లాడరు, హిందూ మతం గురించే మాట్లాడుతూ ఉంటారు ఈ ఎథీస్టులు అనేవాళ్ళు. ఈ దేశంలో పుట్టి వేరే ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని, హైందవ సంస్కృతిని నాశనం చేయడానికి ఈ ఎథీస్టులు ఎన్నో రకరకాల వెకిలి మాటలు మాట్లాడుతూ ఈ సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేయడానికి, వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు వీళ్ళ ద్వారా ఒక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వర్క్ చేయించడం జరుగుతుంది. ఇది అంతా మీరు గమనించాలి. ఇక్కడ మహాభారతంలో భీష్ముడు ఒక ధర్మంగా ఒక స్వయంవరానికి వెళ్ళి 3 కన్యలను తీసుకురావడం జరిగింది. ఆయన దారిలో వస్తూ 3 ఉన్నారు, మరి మా తమ్ముళ్ళు 2, నేను నా తండ్రికి ఒక మాట ఇచ్చాను, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ఒక శపథం చేశాను, ఈ 3 అమ్మాయిని నేనేం చేయాలి అని అనుకున్న సందర్భంలో ఆ అమ్మాయి, నేను వేరే రాజుని ప్రేమించాను, దయచేసి నన్ను వదిలివేయండి అంటే అక్కడితో ఆయన సమస్య క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత అదే అమ్మాయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ప్రేమించిందో ఆ రాజు దగ్గరికి వెళ్తే అతను, భీష్ముడు మిమ్మల్ని స్వయంవరంలో గెలుచుకున్నాడు, ఇది ధర్మం కాదు, నువ్వు భీష్ముడి దగ్గరికే వెళ్ళిపో అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి భీష్ముడిని అభ్యర్థిస్తుంది, నా పరిస్థితి ఏంటి అని. అక్కడ భీష్ముడు, నేను ఆల్రెడీ నిన్ను గెలుచుకుని రావడం జరిగింది, నువ్వు వేరే ప్రేమించానని వెళ్ళిపో, నేను బ్రహ్మచారికి ఆజన్మ బ్రహ్మచార్యం ఉంటాను, నా తండ్రికి మాట ఇచ్చాను అని ధర్మం కోసం ఆ అమ్మాయిని తిరస్కరించిన తర్వాత అదే అమ్మాయి
ఒక శిఖండిగా పుట్టి మహాభారత యుద్ధంలో ఆయన అస్త్ర సన్యాసం చేయడానికి కారణమైంది. ఇదే అంపశయ్య మీద శ్రీకృష్ణుడి విష్ణుమూర్తి విశ్వరూప సందర్శనం దొరకడం జరిగింది. ఇక్కడ భీష్ముడు ఒక ధర్మాన్ని పాటించడానికి ఒక అమ్మాయిని తిరస్కరించాడు. ఆ అమ్మాయి ఒక ధర్మ రూపంలో ధర్మం వెనుక నిలబడి ఇక్కడ భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించడానికి కారణమైంది. ఇందులో ఏది ధర్మం, ఏది అధర్మం, ఇది ఈ ఎథీస్టులు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను కోనసీమకి చెందిన వాడిని. అక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి నాకు పంచాయతీ, వార్డు మెంబర్ని, ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా అందరూ ఎస్సీ రిజర్వేషనే ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ దళితులు మాత్రమే ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు ఏ పార్టీ అయినా దళితులకే మేము ఓటు వేయడం జరిగింది. కాకపోతే ఒకసారి నేను ఒక ఎలక్షన్ ప్రచారానికి ఒక ఎమ్మెల్యే పోటీలో కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక క్యాండిడేట్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజున వాళ్ళు ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఓట్లు అడగడానికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే ముందు కారులో ఈ ఎమ్మెల్యేగా కొన్ని దళితుడు బ్రాహ్మణ్ని తెలుగు డిక్షనరీలో ఉన్నటువంటి ఎన్ని బూతులు మాట్లాడాడు అన్ని బూతులు మాట్లాడాడు. అక్కడికి అగ్రహారం వచ్చింది. వచ్చిన తర్వాత అగ్రహారంలో బ్రాహ్మణులు కలుస్తూ వంగి వంగి నమస్కారం చేసి మీ ఓటు నాకే వేయాలి అని అభ్యర్థించడం జరిగింది. నేను తిరిగి ప్రయాణంలో వచ్చేటప్పుడు అడిగాను, వెళ్ళేటప్పుడు మీరు బూతులు తిట్టారు వాళ్ళని, ఇప్పుడేమో వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు, ఏంటి అసలు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగితే ఆయన అన్నారు, నేను ఇప్పుడు ఒక ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను, నా ప్రత్యర్థి కూడా ఎస్సీయే, ఇటు ఓట్లు ఇద్దరికీ శీర్షకం అవుతుంది, నాకు ఇప్పుడు నేను గెలవాలి అంటే ఈ అగ్రవర్ణాల వల్ల ఓట్లు నాకు రావాలి, నాకు పడితేనే నేను గెలుపు నాకు సాధ్యమవుతుంది, ఈజీ అవుతుంది, నాకు అగ్రవర్ణ ఓట్లు కావాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత అతను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది, మినిస్టర్ కూడా అవ్వడం జరిగింది. మినిస్టర్ అయిన తర్వాత వాడు ఒక క్రిస్టియన్. మొత్తం ముందు అగ్రవర్ణాలని బ్రాహ్మణులు తిట్టడం మొదలుపెట్టాడు ఎలక్షన్ ముందు ఇన్నర్లో. మొత్తం మినిస్టర్ అయిన తర్వాత మొత్తం హిందూ సమాజాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ద్వారా రాజకీయ వ్యవస్థలో రిజర్వేషన్స్ కల్పించబడినవి. విత్ ఇన్ ది కమ్యూనిటీ వీళ్ళు పోటీ పడుతున్నారు. వేరే జనరల్ కేటగిరీ, జనరల్ నియోజకవర్గం నుంచి వీళ్ళు ఎందుకు ఎన్నిక కాలేకపోతున్నారు? ఇది దళిత సమాజం ఆలోచించాలి. ఇక్కడ మీరు మీడియా ముందుకు వచ్చి ఈ అగ్రవర్ణాలు అంటే నేను కొంచెం డీప్గా వెళ్ళదలుచుకున్నాను. ఇదే మినిస్టర్ ఒకరోజు రాత్రి ఒక నాయకుడిని పిలిచి ఈరోజు రాత్రికి నాకు ఒక అమ్మాయి కావాలి అని చెప్పడం జరిగింది. అతను మన్నాడు నేను ఎవరైతే అతను అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాడో అతన్ని అడగడం జరిగింది, తీసుకెళ్ళేవా రాత్రి ఏంటనంటే, తీసుకెళ్ళాను, మా దళిత అమ్మాయిని తీసుకెళ్ళాను, నా మీద చాలా కోప్పడిపోయాడు, నువ్వేంటి ఇలాగా దళిత అమ్మాయిని తీసుకొచ్చావు, నాకు మజా ఏముంటుంది, ఏ అగ్రవర్ణాలు ఏ రాజుల అమ్మాయినో లేకపోతే ఏ కాపుల అమ్మాయినో తీసుకురావచ్చు కదా, కాపుల అమ్మాయి అయితే ఇంకా బాగుంటుంది, రేసు గుర్రలా ఉంటుంది, పోట్ల గిత్తలా ఉంటుంది అని ఇలా వ్యాఖ్యానించాడు అని చెప్పేసి అతను నాకు చెప్పడం జరిగింది. అసలు ఏంటి వీళ్ళ మనస్తత్వాలు ఏంటి? అసలు మీరు ఈ జ్ఞాన విజ్ఞాన వేదిక రావు ఒక బ్రాహ్మణ్ణి ఒక కన్వర్సేషన్లో ఒక డిబేట్లో మాట్లాడుతూ మీ అగ్రకులాల వాళ్ళు మా దళితులకి మీ అమ్మాయిల్ని మీ అబ్బాయిల్ని ఇస్తారా అని ఈ దౌర్జన్యం ఏంటి అసలు నాకు అర్థం కాదు. అది ఏదైనా ఒక ఇష్టంతో జరగాలి. మీరు అగ్రవర్ణాల మీద ద్వేషం పెంచుకుని అగ్రవర్ణ పిల్లల్ని పెళ్లి అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మీకు కాశ్మీరీ పండిట్ అట్రాసిటీ జరిగింది, అక్కడ జెనోసైడ్ జరిగింది. అక్కడ ఒక తీవ్రవాదులు గన్నలు పట్టుకుని హిందూ ఆడవాళ్ళు ఈ కాశ్మీర్ మాదే, హిందూ ఆడవాళ్ళు మా వాళ్ళే అని కాశ్మీరీ ఫైల్స్లో ఒక సీన్ ఉంటుంది. ఇది మీరు చూసారో లేదో నాకు తెలీదు. అదేవిధంగా ఇక్కడ కేరళలో కొంతమంది లవ్ జిహాద్లో కొంతమంది ఈ మత మార్పిడి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏకంగా రేట్లే పెట్టేశారు. బ్రాహ్మణ అమ్మాయి అయితే 15 లక్షలు, బీసీ అయితే 12 లక్షలు, ఎస్సీ అయితే 8 లక్షలు, ఇలా రేట్లే నిర్ణయం చేశారు. మీరు అంటే
కొంతమంది ఎథిస్టులు హిందూ సమాజంలో స్త్రీకి స్త్రీ సమానత్వం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే స్త్రీ సమానత్వము అంటే ఏంటి? స్వయంగా సాక్షాత్తు ఆ పరమశివుడు తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం రక్షణ వ్యవస్థని దుర్గామాతగా కొలుస్తాము. ఆర్థిక వ్యవస్థని లక్ష్మీదేవిగా కొలుస్తాము. 3 ఇక్కడ సరస్వతీదేవి, మనకి విద్యా వ్యవస్థని సరస్వతీదేవిగా ఒక స్త్రీ రూపంలో మనం కొలుస్తాము. ఇంతకన్నా హిందూ సంప్రదాయంలో ఇంతకన్నా స్త్రీ ఒక గర్భస్థ, మీరు పుట్టినా నేను పుట్టినా ఎవరు మానవులుగా ఎవరు జన్మించినా ఒక గర్భస్థ స్త్రీ నుంచే, స్త్రీ గర్భం నుంచే మనం అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఇటువంటి మాతృ వ్యవస్థని ఒక కులాలు, వేరే మతస్థులు హిందూ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలని అవమానించడం ఎంతవరకు సమంజసమని నేను ఈ ఎథీస్టుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ ఎథీస్టులకి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే మా హైందవ జాతి స్త్రీలను కానీ, హైందవ సమాజాన్ని కానీ, మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, అంటే నేను ఇంత వార్నింగ్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, ఇక్కడ మీరు చెప్పారు ఈ ఎథియిజం అనేది, ఈ చారువాకులు మీరు హిందూ సమాజం అంగీకరించింది, భారత సంస్కృతి అంగీకరించింది అని చెప్పారు. మరి మీరు ఇక్కడ ఫ్రిక్షన్ వస్తుంది. క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళు మొత్తం హిందూ సమాజమే వద్దు, మాకు హిందూ మతమే వద్దు, హిందువుల మీద సైకలాజికల్గా, ఫిజికల్గా అటాక్స్ చేస్తున్నారు. దీని గురించి మన వాళ్ళని కలుపుకోవడానికి హిందూ సమాజానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళ టార్గెటే హిందూ సమాజం. మేమేం చేయాలి? మేము హిందూ సమాజం చాలా ఓపిక్గా, పేషెన్స్గా ఈ సమాజం, ఈ దేశం అభ్యున్నతికి కృషి చేస్తోంది. ఈ వేరే మతాల్లోకి వెళ్ళిన వారు, ఈ ఎడారి మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ దేశం కోసం పనిచేయట్లేదు. ఎప్పుడు వీళ్ళు ఈ దేశం కోసం పనిచేయరు. ఇది వాస్తవం. ఇది ఈ ఎథిస్టులు తెలుసుకోవాలి. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. నెక్స్ట్ నాది కానిక్ సెక్షన్, హైపర్బోలా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మెసేజ్. తప్పకుండా నా వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై. జై హింద్.